ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లవ్ వర్డ్ కి మరొక శుభదినాన ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము పలుకుచు రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చక్కగా దేవుని వాక్యాన్ని వినుచు బలపడుచు దీవింపబడుచు మీ ఆత్మీయ జీవితములను కట్టుకుంటున్నా మీ అందరూ కూడా మరింతగా ఆత్మీయ జీవితంలో ముందుకే నడిచెదరుగాక. మీ యొక్క జీవితంలో మీకుంటున్న అనేకమైన సందేహములు దేవత దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అవన్నీ కూడా నివృత్తి అవుతూ జీవముతో సమృద్ధిగా నింపబడుచు యేసు నామములో మీరు బలపడుచు ఉన్నారని నమ్ముచు ఈ దినమున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ అంశమును ధ్యానిద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆది అందే నేను మీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చిన దేవత దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ఇదిగో మీకు సదాకాలము తోడై ఉన్నాను అని మాట సెలవిచ్చి మనల్ని ధైర్యపరిచి మనల్ని దృఢపరిచి మనల్ని ముందుకే నడిపించిన దేవత దేవుడు. ఆ యొక్క వాక్కు కంటే ముందే యేసుక్రీస్తు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సర్వ జనులను నా శిష్యులుగా చేయుడి అని ఆయన లేఖనాన్ని సెలవిచ్చినట్లుగా ఈ యొక్క వండర్ఫుల్ థింగ్ ని సేవ చేయుచున్న ప్రతి ఒక్కరు కావచ్చు, విశ్వాసులైన ప్రతి ఒక్కరు కావచ్చు, శిష్యులుగా తయారైన ప్రతి ఒక్కరు కావచ్చు, ఆయన సంఘములో నాయకులుగా ఉన్న ఎవరైనా సరే ఈ గొప్ప కార్యమును, ఈ విలువైన కార్యమును చేయవలసిందిగా ఆయన కోరుకుంటూ, మరి ఇది చేయమని చెప్తూనే ఆయనకు తెలుసు ఇది ఎంత బలమైనదో, ఇది ఎంత దృఢమైనదో, ఇది చేయాలి అంటే ఎంత శక్తి కావాలో యేసయ్యకు తెలుసు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఇది నీవు చేయునప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు సమస్త దేశముల యొద్దకు వెళ్ళి నీవు అనేకులను శిష్యులుగా చేయు ఆ సమయంలో నీవు సంశయించవలసిన అవసరం లేదు, నీవు నీరసించవలసిన అవసరం లేదు, నీవు సహాయం నాకు ఎక్కడి నుండి వస్తుంది అని నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. నా ప్రియమైన కుమారుడు కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతోనే నేను ఉన్నాను, నీ పక్షమును నేను ఉండి నిన్ను బలపరిచి ఈ బృహత్తరమైన కార్యమును నీవు చేయులాగున నేను నిన్ను బలపరిచి ముందుకు నడిపించదును, నీవు నాయందు విశ్వాసం ఉంచుము అని అన్న ఈ గొప్ప వాక్కును యేసుక్రీస్తు చివరి వాక్కుగా ఆయన విడుదల చేయడం జరిగింది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అది అపోస్తులైన మత్తయి ఆయన రాసిన సువార్తలోని 28వ అధ్యాయంలోని 20వ వచనము చివరి వచనంలో ఆయన ఈ విధంగా ఉంటున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో యేసు చెప్పెను. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నేను మీకు ఏ ఏ సంగతులను తెలియపరిచానో బోధించానో వాటిని మీరు మరువకుడి అని శిష్యులతో ఆయన అంటూ ఉన్నాడు. ఈ దినమున ఆయన మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఏ వాగ్దానాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినా మనం వాటిని లెక్క పెట్టాలి, వాటిని మనం విస్మరించకూడదు. ఏ వాక్య భాగమైనా సరే, ఏ వాక్య సందర్భమైనా సరే, ఏ వాక్కు అయినా సరే, ఏ లేఖనమైనా సరే పైనుండి వచ్చినది, అది ఆత్మ జీవంతో నింపబడింది. కాబట్టి వీటిని మనము లక్ష్య పెడుతున్న వారుగా మనం ఏ మాత్రము కూడా వీటిని నిర్లక్ష్యం చేయకుండా వీటిని మనము మన హృదయంలో పదిలపరుచుకుంటూ వాటి ద్వారా మనము బలపరచబడి ముందుకే కొనసాగుచూ ఉండగా మనం ఇతరులకు యేసయ్య గురించి పంచుకుంటున్నప్పుడు కూడా ఆయనను గూర్చి, ఆయన యొక్క శక్తిని మహత్యమును గూర్చి అనేకులకు వివరిస్తూ ఉన్నప్పుడు కూడా, వారిని శిష్యులుగా తయారు చేయనప్పుడు కూడా ఏ ఏ సంగతులు యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు ఆ సంగతులను మనం మరువక ఇవి తప్పక అనేకులకు మనము బోధించనై ఉన్నాము. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము అన్నిటికన్నా విశేషముగా ఆయన సంగతులను, ఆయన వాక్కులను, ఆయన పునాదులను మనము బోధించుటకి మగ్గు చూపవలసిన ఆయన ప్రియమైన శిష్యులమై ఉన్నాము. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి చివరిగా యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు, చివరి వరకు, అది ఏ కాలం వరకైనా సరే, అది నేను మరలా తిరిగి మీ వద్దకు వచ్చుటకు ఎంత కాలం పట్టినా సరే, అది ఏ సమయం అయినా సరే, ఇదిగో నేను మీతో సదాకాలము తోడుగా ఉన్నాను, నేను మీ వాణిగా ఉన్నాను, మీ పక్షంన ఉన్నాను. మీరు ఏ కార్యం చేయనప్పుడైనా అలోన్ గా ఫీల్ అవ్వద్దండి, ఒంటరిగా మీరు ఫీల్ అవ్వద్దు. నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి జయము నీదే నా నామమున అని యేసుక్రీస్తు
అభయం ఇస్తున్నాడు, మనకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చి ఇది నెరవేర్చమని చెప్పుతూ దేవుడు ఒంటరిగా మనల్ని వదిలిపెట్టిన వాడు కాదు, నిస్సహాయతలోకి మనల్ని నెట్టిన వాడు కాదు. ఎక్కడికో వెళ్ళి నేను చెప్పినది ఏదో ఒక విధంగా మీరు చేసుకుని రండి అని కఠినతరమైన ఒక ప్రాసెస్ లోనికి మనల్ని పంపించిన వాడు కాదు. మన ప్రియమైన యేసయ్య ఆయన మాట ఇచ్చి దాని ప్రకారం మనల్ని చేయమని చెబుతూనే నేను నీకు తోడుగా ఉన్నాను ప్రియమైన కుమారుడా కుమార్తె, నేను మీకు తోడుగా ఉన్నాను ప్రియమైన సంఘమా, నేను మీకు తోడుగా ఉన్నాను ఓ చిన్న సంఘమా, ఓ చిన్న మంద భయపడుకు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ యొక్క బృహత్తరమైన కార్యమును నా నామమును బట్టి నా శక్తి చొప్పున యేసు నామములో మీరు తప్పక చేసెదరుగాక, నా యందు మిమ్మల్ని మీరు బలపరుచుకొనుడి అని చెప్పి మనల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉన్నాడు. మన యొక్క ఈ భూ పరిచర్య, మన ఈ విశ్వాస యాత్ర, మనము చేయు పరిచర్య, మన కాలము ఎంతవరకు అయితే ఈ భూమి పైన ఉంటుందో అంతవరకు పర్సనల్ వేలో యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన వాడు నిజముగా మనల్ని విడువట్లేదు, మనల్ని ఎడబాయట్లేదు. చివరిగా కూడా ఆయన ఇదే వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇదిగో నేను సదాకాలము నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. యొక్క శుభదినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మాకు బృహత్తరమైన చిత్తాన్ని ఇచ్చారు, కార్యాన్ని ఇచ్చారు. ఇదిగో నాయన మేము సమస్త జనుల యొద్దకు వెళ్ళి శిష్యులుగా చేయాలి అని నాయన, టీచ్ ఆల్ నేషన్స్ అని గ్రేట్ విజన్ని, కమిషన్ని మీరు మాకు ఇచ్చారు. కానీ ఒంటరిగా కాదు, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదిగో నేను మీకు సదాకాలము తోడుగా ఉన్నాను, మీ తోడే నేను అని సెలవిచ్చిన, అభయం ఇచ్చిన దేవాతి దేవుడవే యేసయ్య నీవు అని నిన్ను కొనియాడుతూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ మా ప్రియమైన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.